ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు అవన్నీ కూడా దాదాపుగా రాజ్యాంగాలను రాసుకున్నవి. ఆ రాజ్యాంగాల ప్రకారంగా అక్కడి ప్రజలకు ఏమి అధికారాలను అక్కడి రాజ్యాంగాలు కట్టబెట్టినవి అని అంటే, సుమారుగా దాదాపుగా 100కి 95% 98% ఒక్క మాటలో చెప్పాలంటే 99% కూడా చెప్పవచ్చు. ఆ యొక్క రాజ్యాంగము, ఆ యొక్క రాజ్యాంగాలు ఆయా దేశాల ప్రజలకు పూర్తిగా హక్కులు కల్పించలేదు. వాళ్లకు ఇవ్వవలసినటువంటి సహజంగా అందవలసినటువంటి హక్కులైతే అందలేదు. మరి భారత రాజ్యాంగం పరిస్థితి గనుక చూడాలి అనుకుంటే, ప్రపంచంలోని 60 రాజ్యాంగాలను ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్శించారు. ఈ యొక్క రాజ్యాంగాలను పరిశీలించారు. సందర్శించడం కాదు, పరిశీలించారు. ఈ పరిశీలించి అప్పుడున్నటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి సలహాదారుగా ఉన్నటువంటి బిఎన్ రావు మాత్రం యుఎస్, కెనడా, ఐర్లాండ్, బ్రిటన్ మరియు యూరోప్ దేశాలను సందర్శించారు. కానీ ముఖ్యమైనటువంటి అంశాలనే మర్చిపోయారు. కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలలో ఏ రకంగా గొప్పదవుతుంది అనబడేటువంటి ప్రశ్న వస్తుంది. ఇక్కడ రాజద్రోహం కేసు ఇప్పటికీ 108 ఇదివరకు ఉన్నటువంటి ఐపీసీలో ఉండేది. ఇప్పుడు అది 127 బిఎన్ఎస్ కింద ఉంది. లాస్ట్ టైం ప్రభుత్వాలు యొక్క పార్లమెంట్లో ఈ చట్టాన్ని రద్దు చేయాలని కూడా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క సెక్షన్ను రద్దు చేయకుండానే ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఈ సెక్షన్ 127 పెట్టారు. కాబట్టి రాజద్రోహం కేసు కింద ఎన్ని వేల మంది జైళ్లలో మోగుతున్నారు, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు అనబడేటువంటి అంశం. ఇది ఇదివరకటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కొనసాగింపుగానే ఈ చట్టం నడుస్తుంది. కాబట్టి ఈ చట్టాన్ని మార్చడానికి ఎవరికి సాహసము, ధైర్యం రావడం లేదు. ఎందుకనంటే ప్రజల గురించి పట్టించుకునేటువంటి రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా కూడా ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ దరిదాపులో కూడా కనబడడం లేదు. కానీ హక్కులను హరించి వేయడంలో ఒకరిని మించిన ఒకరు మించి ఒకరు పోటీ పడుతున్నారు. రాజు కంటే విధేయత అనగా మోర్ లాయల్ దాన్ ద కింగ్ అనబడేటువంటి బ్రిటిష్ సామెతను ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు వీళ్ళందరూ వాటిని పరిశీలిస్తున్నారు. కానీ ఒరిజినల్గా, రియల్గా ప్రజలకు ఉండవలసినటువంటి హక్కులు, సహజ సూత్రాలు, న్యాయ సూత్రాలు, మానవుడికి ఏ రకమైనటువంటి స్వేచ్ఛ కావాలి అనబడేటువంటి ప్రశ్న మీద జవాబు మాత్రం ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి వెల్ఫేర్ స్టేట్ కానీ ఇదివరకు ఎట్లాగైతే డిక్టేటర్షిప్ ఉన్నటువంటి అవైతే పరిశీలించలేదు ప్రపంచ చరిత్రలో. కానీ మరి ప్రజలకు ఉండవలసినటువంటి హక్కులు ఏమిటి అనబడేటువంటి వాటిలో ఇప్పటికీ కూడా ఒక ఖచ్చితమైన అవగాహన రాలేదు. ఒక రకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాలు ప్రజలకు ఏమి ఇస్తున్నాయి అంటే నిర్బంధం.